సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనకి N150 గురించి ఒక షార్ట్ గ్లిమ్స్ లాగా అయితే చూద్దాం. మరీ డీటెయిల్గా కాకుండా లైట్గా ఆల్రెడీ మనకి ఇవన్నీ మ్యాక్సిమం N160 కానీ ఇవన్నీ మనకి కనెక్టెడ్ ఉంటాయన్నమాట. బట్ ఏంటంటే ఇందులో కొంచెం మనం చిన్నగా మాట్లాడుకుందాం దీని గురించి. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఏదైతే N160 ఉందో సేమ్ అలానే ఉంది. మనకి పాత N160 ఉండేది కదా. సో లైట్స్ మనకి ఇండికేటర్స్ కూడా ఇందులో బల్బ్లో వస్తాయి అనమాట. ఇందులో అయితే ఇంకా ఎల్ఈడి అయితే ఇవ్వలేదు. సో ఇందులో వచ్చేసరికి మనకి బల్బ్ ఇండికేటర్స్ ఉంటాయి అండ్ మనకి డిఆర్ఎల్స్ అండ్ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి వస్తుంది అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనకి టెలిస్కోపిక్ వస్తుంది. కాకపోతే ఇది కొంచెం చాలా థిన్గా అయితే ఉంది. బట్ వాళ్ళు ఎంత అనేది మెన్షన్ అయితే చేయలేదు. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. అండ్ టైర్ వచ్చేసరికి ఇది మనకి 90/90 17 ఇంచ్ టైర్. సో రేడియల్ టైర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది అనమాట. ఇది మనకి ఏబిఎస్ రింగ్ అండ్ డిస్క్ వచ్చేసరికి ఇది మనకి 260mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ క్యాలిపర్స్ కూడా మనకైతే ఏం మెన్షన్ చేయలేదు. N160లో మనకి గ్రెమేకో వస్తాయి. బట్ ఇందులో అయితే మనకి ఎలాంటి క్యాలిపర్స్ అయితే మెన్షన్ చేయలేదు అనమాట. సో ఇంకా ఇంజన్ విషయానికి వస్తే మనకి 149.63cc ఇంజిన్ అనమాట. 14.5 PS పవర్ అండ్ 13.5 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సేమ్ మనకి రిమైనింగ్ బాడీ కానీ ఇవన్నీ సేమ్ ఉంటాయి అనమాట. ఏవైతే మనకి N160లో చూసామో సేమ్ ఆ టైప్. ఇది మనకి బ్లాక్ కలర్ వచ్చింది, అక్కడ వైట్ వస్తుంది, ఇది బ్లాక్ వస్తుంది. అండ్ మనకి రియర్ సస్పెన్షన్ కూడా ఇది మనకి ఎండ్యూరెన్స్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ రియర్ సైడ్ వచ్చేసరికి ఇది మనకి ట్విన్ డిస్క్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్ డిస్క్ అయితే వచ్చింది. ఇక్కడ ఏబిఎస్ అయితే ఉండదు కానీ RLP సెన్సార్ అయితే ఉంటుంది. అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్. మనకి ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ గట్టిగా వేసినప్పుడు బ్యాక్ వీల్ లెక్కకుండా ఉంటుంది అనమాట. అండ్ టైర్స్ విషయానికి వస్తే మనకి 120/80 17 ఇంచ్ టైర్. ఇది కూడా రేడియల్ అయితే కాదు. అండ్ ఇందులో మనకి వీల్ డిజైన్ వచ్చేసరికి ఏదైతే మనం 125లో చూసామో సేమ్ అదే వీల్ డిజైన్ అయితే ఇప్పుడు ఇందులో కూడా తీసుకొచ్చారు. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఇది వచ్చేసరికి మనకి కొంచెం లైట్గా ఉంటుంది అనమాట. ఈ థిన్గా ఉండే స్టెమ్ లైన్స్ తీసుకురావడం వల్ల మనకి ఏంటంటే వీల్ కొంచెం లైట్గా అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి మనకి లైట్ వెయిట్ అలాయ్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా బాడీ అంతా మనకి సేమే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు శారీ గార్డ్ ఉంది అండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఉందన్నమాట బ్యాక్ సైడ్ చూసుకుంటే. అండ్ చైన్ కూడా ఇది మనకి ఓపెన్ చైన్ అయితే వస్తుంది. సో ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ అయితే వస్తుంది. సో ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇందులో మనకి సైడ్ స్టాండ్ ఉంది అండ్ సెంటర్ స్టాండ్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 165mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ వెయిట్ కూడా ఇది మనకి ఏదైతే మనకి 125cc బైక్ ఉందో పల్సర్ 125, సో దానిలాగే అనమాట 145 kgs వెయిట్ అయితే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి ఇది మనకి ఏదైతే N160 ఉందో సేమ్ దానిలాగే 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అనమాట. మైలేజ్ మనం ఒక 50 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులోని. సో ఇందులో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB Type-A సాకెట్ అయితే ఉంది. అండ్ E20 కాంపాటిబుల్ ఇంజన్. అండ్ హ్యాండిల్ బార్ కూడా మనకు సేమ్ ఏదైతే N160లో చూసామో సేమ్ హ్యాండిల్ బార్. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ ఉంది అనమాట. ఇందులో కూడా చాలా లైట్ అయితే ఉంది క్లచ్. అండ్ స్విచ్ గేర్ కూడా సేమ్ ఉంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఒకసారి కీస్ చూసుకుంటే ఇది కూడా నార్మల్ కీసే, వేవ్ అయితే లేదు, చూడొచ్చు. అండ్ డిస్ప్లే కూడా సేమ్ దాని టైపే ఉందన్నమాట. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. సేమ్ ఫీచర్స్ కూడా మ్యాక్సిమం ఏవో ఉంటాయి. ట్రిప్ A, ట్రిప్ B, నెక్స్ట్ వచ్చేసరికి ఓడోమీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంటస్ ఫ్యూయల్ ఎకానమీ, గేర్ పొజిషన్ ఇండికేటరు, ఇవన్నీ మనకి ఇందులో అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో నాకు తెలిసి ABS మోడ్స్ ఉండు. ఆల్రెడీ N160లో అయితే ABS మోడ్స్ ఉన్నాయి, బట్ నేను అందులో మెన్షన్ చేయడం మర్చిపోయినా. N160లో ABS మోడ్స్. అండ్ అందులో వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏవైతే డిస్టెన్స్ టు ఎంటీ కానీ, నెక్స్ట్ ఇన్స్టెంట్స్ ఫ్యూయల్ ఎకానమీ కానీ, స్లిప్పర్ క్లచ్, ఇవన్నీ మనకి N160 కొత్త మోడల్లో ఉన్నాయి. పాత మోడల్లో అయితే కొన్ని ఉన్నాయి. అదే ఏవైతే స్లిప్పర్ క్లచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ABS మోడ్స్ పాత మోడల్లో లేవు, బట్ కొత్త మోడల్ అయితే అవి కూడా యాడ్ చేశారనమాట. బట్ ఇందులో అయితే నాకు తెలిసి టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉండకపోవచ్చు. కాల్ అలర్ట్స్, SMS అలర్ట్స్ అయితే ఇందులో అయితే వస్తాయి. ఇది నాకు తెలిసి కాల్ లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో థ్రిల్ కాల్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. అదే మనం కాల్స్ అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా దీంతోనే, బ్లూటూత్ ఏమైనా కనెక్ట్ చేసుకుంటే అదొక ఫీచర్ అయితే ఉంది. అండ్ మిగతావన్నీ సేమ్ ఫీచర్స్ ఏదైతే మనకి N160లో ఉన్నాయో అవే ఫీచర్స్ అనమాట. సో ఇంకా దీని సీట్ విషయానికి వస్తే ఇది మాత్రం మనకి సింగిల్ సీట్ అయితే వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు ఏదైతే నార్మల్ పల్సర్స్లో ఉంటుందో రెగ్యులర్ పల్సర్స్లో, సో అలాగే సింగిల్ సీట్ అయితే ఉంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ కూడా మీకు సింగిల్ గ్రాబ్ హ్యాండిల్ అయితే వస్తుంది. ఏదైతే నార్మల్ పల్సర్లో ఉంటుందో అదే గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇందులో కూడా వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు. సో గ్రాఫిక్స్ ఇవన్నీ ఏవైతే మనకి N160లో ఉంటుందో సేమే. అందుకే నేను మళ్ళీ డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఫాస్ట్గా అయితే వీడియోని చేస్తున్నాను. మళ్ళీ మీకు కూడా చిరాకుగా ఉంటుంది అందుకని చెప్పేసి. ఎగ్జాస్ట్ కూడా ఇందులో మనకి అండర్బెల్ ఎగ్జాస్ట్ ఉంది, చూడొచ్చు. సేమ్ దానిలాగే ఉంటుంది అనమాట ఎగ్జాస్ట్ కూడా. ఇంకా సేమ్ దానికి దీనికి మీకు చేంజెస్ ఏమంటే ఇవే కొన్ని టైర్స్ మారుతాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు బ్రేకింగ్ మారుతుంది అండ్ సీట్ అయితే మారింది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సస్పెన్షన్, ఇవన్నీ చిన్న మారుతాయి అనమాట. అదే
దానికి దీనికి చేంజెస్. అండ్ ప్రైస్ విషయానికి వస్తే నాకు తెలిసి ఇది 1,60,000 ఉంటుంది ట్విన్ డిస్క్ వేరియంట్. సింగిల్ డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,55,000 అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడు చెప్పేది, ఒకవేళ మీరు బండి టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా కొనుక్కోవాలన్నా మనకు సిరిపురంలో వరుణ్ బజాజ్ అయితే ఉంటుంది. ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షోరూమ్ అడ్రస్ అవన్నీ కింద డిస్క్రిప్షన్ వస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది గైస్ వీడియో, ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.